ఇక్కడ చూడండి భగవంతుడిని వేలాది మంది ఇక్కడ ఒక పిక్చర్‌లో ఎంతమంది ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఏ ఒక్కరో మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నారు. భగవంతుడిని అర్థం చేసుకోవడము ఎంతో అంటే చాలా బుద్ధిమంతులు, తెలివైన వారు మాత్రమే భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉంటారు. వారు ప్రామాణికమైన సాంప్రదాయంలో ఉన్న ప్రామాణిక గురువుని ఆశ్రయించి యథార్థంగా ఆయన గురించి తెలుసుకుంటారు. అది ఏ ఒక్కరో అన్నమాట. దీనికి మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో చూసింటాము. 10th క్లాస్ వరకు పిల్లలు ఎంతమంది ఉంటారండి? చాలా మంది ఉంటారు కదా క్లాస్ రూమ్‌లలో. 10th పాస్ అయిన వాళ్ళు వారిలో కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఆ విధంగా కొంతమంది తగ్గిపోతారు. 10th పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇంటర్ జాయిన్ అవుతారు. అందులో ఫిల్టర్. మళ్ళీ అక్కడ కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. అంటే అప్పుడు జనం తగ్గుతారు. మళ్ళీ ఇంటర్ నుంచి డిగ్రీ కానీ బీటెక్ కానీ చేరతారు. అక్కడ కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఆ విధంగా మళ్ళీ సంఖ్య తగ్గుతూ వస్తుంది. అంటే డిగ్రీ పొందిన వాళ్ళు తగ్గుతారు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు పీజీకి వెళ్తారు, పీజీ చేయడానికి. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మళ్ళీ ఫిల్టర్ అవుతారు. మళ్ళీ అక్కడ కొంతమంది. మళ్ళీ అందులో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అలా మనం సంఖ్య చూస్తే ఏ ఒక్కరో ఇద్దరో అంతమంది మొత్తం ఎప్పుడా ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చిన స్ట్రెంగ్త్‌తో చూసుకుంటే వాళ్ళల్లో ఏ పీహెచ్‌డీ చేసిన వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారన్నమాట. ఏ ఒక్కరో ఇద్దరో అలా ఉంటారు. ఆ విధంగా ఇది భగవంతుని యొక్క దివ్య జ్ఞానం పీహెచ్‌డీ లాగా అన్నమాట. అంతకంటే ఎక్కువ. మన ఊరికే ఉదాహరణకు అలా చెప్తున్నాను. అటువంటి దివ్య జ్ఞానాన్ని తెలుసుకొని యథార్థంగా ఆచరించే వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారు. కాబట్టి ఇది చాలా చెప్పుకున్నాం కదా! చాలా సుకృతవంతులైన జీవాత్మలకు ఈ అవకాశం వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఈ జన్మను సార్థకం చేసుకోండి. హరే కృష్ణ. మనం చేసుకుందాము అందరం. హరి